విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని బోయపాడు విలేజ్లో మనం చూసే ఉంటాం. ఇటీవల కాలంలో దాదాపు కిలోమీటర్ల మేర తీర ప్రాంతం అంతా కూడా లక్షలాది చేపలు మృత్యువార్త పడ్డ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సో అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల వ్యర్థాల కారణంగా ఇవి చనిపోయా, లేకపోతే సముద్రంలో వచ్చిన మార్పుల కారణంగా ఇటువంటి పరిస్థితి ఎదురైందనే విషయాలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబరు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ మనతో ఉన్నారు, సందీప్ గారు. ఆయన అడిగి అక్కడ ఉన్నటువంటి అసలు ఆ ఘటన ఎందుకు జరిగిందనే విషయాన్ని ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ నమస్తే సార్. ఇటీవల ఒక అంశం అందరినీ బాధ కలిగించింది. ఎందుకంటే కిలోమీటర్ల మేర లక్షల చేపలన్నీ కూడా రాజీపేట సమీపంలో ఉన్నటువంటి తీర ప్రాంతం అంతా కూడా చనిపోయి, సో దీనికి సంబంధించి ఎందుకు అలా జరిగిందని మీరు భావిస్తున్నారు? జరిగిన 3 గంటల్లో మాకు తెలిసిందండి. మాకు అంటే ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అయినా చాలా ఫాస్ట్గా అందరికీ అందుతుంది, ఎందుకంటే చాలా సోషల్ మీడియా ఉన్నాయి కాబట్టి. ఇవాళ కలెక్టర్ ఆఫీస్లో మన శ్రీ భరత్ గారు మన పార్లమెంట్ మెంబరు, తర్వాత మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారు ఒక సదస్సు కండక్ట్ చేశారు. ఏంటంటే విశాఖపట్నం పెరుగుతోంది, దానికి పొల్యూషన్ నివారణకి ఏమేం చేస్తే బాగుండు, పొల్యూషన్ జరగకుండా ఉండాలని రకరకాల అంశాలపైన. ఇది కూడా ఈ చుట్టుపక్కల ఈ ఫిషర్మెన్ విలేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కూడా అప్పుడప్పుడు కొన్ని అనుకోని ఘటనలు జరగడం వలన వాళ్ళ భయాందోళనలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కూడా మనం ఏదన్నా ఏం చేయగలం అనే ఆలోచన వచ్చింది. కాబట్టి దాంట్లో దీనికి మేము చేసిన స్టడీలో ఏం చేసామంటే, మనకి మా సముద్రంలో సడన్గా మనకి ఓ పర్టిక్యులర్ నాచు అన్నది సడన్గా పెరిగిపోతుంది. దాన్ని బ్లూమ్ అంటాం. ఆ బ్లూమ్ ఎందుకు వస్తుంది అంటే అది న్యాచురల్గా బ్లూమ్ వస్తుంది. ఆ బ్లూమ్ ఎందుకు వస్తుంది అంటే కింద వాటికి కావాల్సిన తిండి పదార్థాలు సడన్గా పెరిగిపోవడంతో అవి బ్లూమ్ వస్తాయి. బ్లూమ్ వచ్చినప్పుడు అవి పైన ఒక సముద్రం పైన అంటే నీటి పైన తేలుతూ ఉంటాయి. ఎప్పుడైతే నీటిపైన తేలుతూ ఉంటాయో అవి సూర్యరశ్మి గ్రహించి ఇంకా ఎక్కువగా పెరిగిపోతాయి. ఆ పెరిగిపోవడంతో ఆక్సిజన్ కిందకి అందదు. ఈ పర్టికులర్ చేప చనిపోయిన ఒక పర్టికులర్ చేపే చనిపోయింది, ఆ 2 కిలోమీటర్ల మేర కూడా. అదేంటంటే నీటిలో కింద ఉంటుంది, బెంతిక్ ఫార్మ్స్ అంటాం అనమాట. పైకి రాలేదు. మిగతా చేపలన్నీ కూడా ఆక్సిజన్ అందకపోతే వెళ్ళిపోతాయి, ఆక్సిజన్ ఉన్న చోటు వెళ్ళిపోయి. అందుకని ఈ పర్టికులర్ చేప అంత ఫుడ్ వాల్యూ ఉన్న చేప కాదు కాబట్టి అంత ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఏదైనా కూడా సముద్ర సంపద చనిపోవడం అన్నది అది చేయకరం కాదు, ఎందుకంటే ఈ చేపలు ఇంకో చేపలు పెరగడానికి దోహదపడతాయి కాబట్టి. అందుకని ఎందుకు ఈ న్యూట్రియంట్స్ పెరిగినాయి అన్నది ఇంకా మేము తెలుసుకోలేదు. చేపలు ఎందుకు చనిపోయినాయో మాత్రం మాకు నిర్ధారణ జరిగిపోయింది. ఈ న్యూట్రియంట్స్ ఎందుకు పెరిగినాయి అనేది వాళ్ళు అనుకుంటున్నారు. ఏంటంటే ఈ ఫిషర్మెన్ కాలనీస్ విలేజెస్ వాళ్ళందరూ కూడాను దగ్గరలో ఫార్మా యూనిట్స్ ఉన్నాయి కాబట్టి వాటి వ్యర్థాలు సముద్రంలో వదలడం వలన జరిగిందని వాళ్ళు అపోహపడుతున్నారు. అది అపోహే. ఎందుకంటే వ్యర్థాలు ఏది వదలాలన్నా కూడా చాలా దూరంలో వదులుతారు. సెకండ్ థింగ్, ఆ వ్యర్థాల్లో తిండి పదార్థాలు ఏమీ ఉండవు. తర్వాత ఏదన్నా కంపెనీ వ్యర్థాలు వదలాలంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర ఒక తాళం ఉంటుంది, ఆ ట్యాంక్కి వాళ్ళ దగ్గర ఒక తాళం ఉంటుంది. వాళ్ళు మేము వదులుతాము అని ఒక డేట్స్ ఇస్తారు, ఈ ఫలానా రోజుల్లో మేము వదులుతాము అని. అప్పుడు మా వాళ్ళు వెళ్ళి కూడా వాళ్ళు ఇచ్చిన పారామీటర్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుని ఎస్ ఇవి సముద్రంలోకి వదలచ్చు అని వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే వదులుతారు. ఆ 3 రోజులు వదిలిన తర్వాత అవి చాలా దూరంలో వదులుతారు కాబట్టి సముద్రం ఎంత పెద్దదమ్మా, అవి చాలా ఫాస్ట్గా డిస్పర్స్ అయిపోతాయి. అంతే తప్ప ఈ పర్టికులర్ 2 కిలోమీటర్స్ రేంజ్లోకి వచ్చి ఉండవు కదా. వచ్చుంటే సముద్రం అక్కడ కూడా చనిపోవాలి. అక్కడ ఏమి జరగలేదు కాబట్టి ఇది ఆ వ్యర్థాల మూలాన కాదు. ఇక్కడ ఎందుకు పెరిగింది అది కూడా మేము ఒక చిన్న CMFRI వాళ్ళే మొత్తం చేశారు. ఎక్కువ రీసెర్చ్ అంతా కూడా దీంట్లో సైంటిస్ట్ జో గారని ఆయన చేస్తున్నారు. అది కూడా మేము త్వరలో మీకు చెప్తామండి. అంటే సార్ ఇది పర్టికులర్గా ఒక పర్టికులర్ టైంలోనే ఈ న్యూట్రియంట్స్ అన్ని పెరగడం, ఏదైతే మీరు చెప్పినటువంటి ఆల్గే పెరగడం ఎందుకు అంటే కారణం ఏంటనేది తెలుసుకున్నారు సార్? అంటే అంతకుముందు రోజుల్లో ఒక 2-3 రోజుల్లో బాగా వర్షాలు పడినప్పుడు ఏదైనా ఈ చేపల విలేజెస్ ఫిషర్మెన్ విలేజెస్ అన్నీ కూడా కోస్ట్ లైన్లో ఉంటాయి కాబట్టి ఈ డ్రైన్స్ ద్వారా సడన్గా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. సముద్రంలోకి వెళ్ళిపోతే జనరల్గా ఇది సాలిడ్ వేస్ట్ అంటాం, అది న్యూట్రియంట్సే. అలా జరుగుండటానికి ఒక కారణం ఉంది.
అది కారణమా కాదా అని మేము నిర్ధారించి చెప్తాం మీకు తర్వాత. సరే, అంటే న్యూట్రిషన్స్ అంటున్నారు కాబట్టి సీఎం గారు కూడా సీవీడ్ కోసం చాలా ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంత పోషక విలువలు కలిగిన సీవీడ్ని స్థానిక మత్స్యకార మహిళలకు కానీ అక్కడ ఉన్న వారికి కానీ వాటిని ఒక వ్యాపారంగా తీర్చిదిద్దడానికి ఏమైనా అవకాశం ఉందంటారా? అంటే జనరల్గా సీవీడ్ పెంచడానికి సముద్రం అలలు ఎక్కువ ఉండకూడదు. తర్వాత అవి అక్కడే నిలబడి ఉండాలి. అవి డ్రిఫ్ట్ అయిపోతాయి, అవి ఊరికే వెళ్ళిపోతాయి కదా. అది పర్టికులర్ సీవీడు, అది స్పిరులైనా కానీ ప్రోటీన్ అని ఇంకోటి ఉంది అలాంటి దాని నుంచి వేరే ప్రోటీన్స్ ఈ కోకోకోలా వాటన్నిటిలోనూ వాడతారు. సాఫ్ట్ డ్రింక్స్లో అంతా వాడతారు. అది ఆ సీవీడ్ నుంచి తీసే ఎక్స్ట్రాక్ట్సే. తర్వాత కొన్ని కాస్మెటిక్స్లో వాడతారు. అవి స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ నాచు నుంచి వస్తాయి అన్నమాట. అవి పెంచాలి అంటే ట్రైనింగ్ తీసుకుని ఉండాలి. ట్రైనింగ్ తీసుకుని పెంచవచ్చు, ఎవరైనా పెంచవచ్చు. కానీ అట్లాంటప్పుడు ఏంటంటే వాటికి పర్మిషన్స్ తీసుకొని అవి కొట్టుకులిపోకుండా ఉండటానికి ఏదన్నా సముద్రంలో ఏదైనా వాళ్ళు క్రియేట్ చేసుకుని పెంచవచ్చు. మంచిది సీవీడ్ కల్చర్, బట్ పర్టికులర్ స్పీషీసే పెంచాలి. అంటే ఇప్పుడు అక్కడ మనం ఏదైతే చూసామో చేపలకు ఆక్సిజన్ అందలేనంత స్థాయిలో వచ్చినటువంటి అది అల్గా అనేది అది పనిచేయదమ్మా. అది ఎందుకంటే అది సడన్గా గ్రోత్ వస్తుంది, సడన్గా చచ్చిపోతుంది. సడన్గా గ్రోత్ వచ్చేస్తుంది. కొన్ని రోజులుగానే అది కంటిన్యూస్గా లేదు చూడడం వచ్చేస్తుంది. సడన్గా గ్రోత్ ఉండి సడన్గా పోతుంది. అది ఉపయోగపడే ఆల్గే కాదు అది. అలా అందుకని ఉపయోగపడే ఆల్గే ఏంటంటే లార్జ్ స్కేల్లో కొంచెం పెద్దగా ఉంటాయి. అవి పెంచమని సీవీడ్ నుంచి ప్రోటీన్ తీయచ్చు, కార్బోహైడ్రేట్స్ తీయచ్చు. తర్వాత మన సాఫ్ట్ డ్రింక్స్లో వాడే సప్లిమెంట్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అవి ప్రమోట్ చేద్దామని సీఎం గారు ఆలోచిస్తున్నారు. సార్, ఈ తీర ప్రాంతంలో ఉండే ప్రజలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా మీరేం సూచన సమాచారం వాళ్ళకి ఎటువంటి అవగాహన కల్పిస్తారు, ఎటువంటి అపోహల నుంచి బయటపడారు? ఏదైనా సరే ఇట్లాంటివి జరిగినప్పుడు భయపడద్దండి. వెంటనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మీరు తెలియచేయండి. మా సైంటిస్టులు కానీ మా ఆర్ఓలు కానీ వచ్చి డేటా తీసుకుని మీకు జస్ట్ 24 గంటల్లో ఒక రిపోర్ట్ మీకు ఇస్తారు, ఇది ఎందుకు జరిగింది అని. దాంతో మీకు అపోహల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా బతకడానికి అవగాహన ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఏదైతే ఈ సముద్రంలో ఉన్నటువంటి చేపలంతా కూడా చనిపోవడానికి ముఖ్య కారణం అక్కడ పెరిగినటువంటి ఆల్గే, ఏదైతే పెద్ద సంఖ్యలో 2 కిలోమీటర్ల మేర అత్యధిక శాతంలో న్యూట్రిషన్ వాల్యూస్ కలిగినటువంటి ఆల్గే పెరగడం మూలాన కింద ఉన్నటువంటి చేపలకి ఆక్సిజన్ అందకపోవడం వలన కొంత ఒక జాతికి సంబంధించిన చేపలు మాత్రమే చనిపోవడం జరిగిందని, దీనికి సంబంధించి CMFRI కూడా దానిపై పరిశోధిస్తుందని, పూర్తిగా కేవలం ఏదో పొల్యూషన్ కారణంగానే అవి చనిపోయాయని అనుకోవడానికి ఏమాత్రం వీల్లేదని ప్రొఫెసర్లు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది.